అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయపాలస్తాన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫేక్ ప్రచారాలు, ఎలక్షన్లో ఫేక్ ప్రచారాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. సృష్టించే వాళ్ళకి ఆనందాన్ని కలిగించవచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళ మీద మనం విషయం కమ్ముతున్నాం, తద్వారా వాళ్ళని దెబ్బతీయొచ్చు అనుకుంటాం తప్ప అటువంటి ఫేక్ ప్రచారాల వలన వ్యవస్థ పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక వర్గం మీద మరొక వర్గం ఇష్యూస్, గొడవలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కక్షలు రేపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా చాలా ఫేక్ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇలా అన్నారు అని, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడియో లీక్ అయింది, ఆయన మరీ దారుణంగా మాట్లాడాడని, కులాల మధ్య గొడవలు పెడుతున్నారని, లేదంటే రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించారని, లేదంటే సినిమా హీరోలు ఇవి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, లేదంటే పలానా నియోజకవర్గంలో పలానా అతను ఓడించాలని పలానా నాయకుడు చెప్తున్నాడని, పిఠాపురంలో చంద్రబాబు నాయుడు ఓడించాలని చెప్తున్నారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు కొంతమందిని కావాలని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడని, లేదంటే కాపు నాయకులు కమ్మలను ఏదో తిట్టారని, లేకపోతే బీసీలు ఎస్సీలు తిట్టారని, ఎస్సీలు కాపులు తిట్టారు. ఇటువంటి దయచేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలని సపోర్ట్ చేయొద్దు. మీకు ఎవరైనా వాట్సాప్లో పంపిస్తే దాన్ని అక్కడితో స్టాప్ చేయండి. ఎందుకంటే సర్వసాధారణంగా ఏ నాయకుడు తనకు తాను ఓడిపోవాలని కోరుకోడు, తన సపోర్ట్ ఉన్న నాయకుడు ఓడిపోవాలని కోరుకోడు. రాజకీయాల్లో కొన్ని విభిన్న పరిస్థితులు ఉంటాయి. వాటిని ఆసరిగా చేసుకుని మనం ఫేక్ ప్రచారం సృష్టించి రాష్ట్రంలో వైషమ్యాన్ని క్రియేట్ చేయాలనుకోవడం చాలా తప్పు. అటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండమని రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్ అందరికీ.